మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు, ఏమంటాడు, వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, అది ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడన్నా చిన్న పని వస్తే వీళ్ళు ఆలోచపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి. మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను. నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో పొజిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2 ఇయర్స్ పొజిషన్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం. సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ. ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు. ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం, ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్, ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్. మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా. పదే చెప్తా, 1 టైం ఎమ్మెల్యే కాదు, 1 టైం ఎంపీ కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి. అదే పార్టీ ధ్యేయం. అట్లా కాకపోతే ఏం మొహమాటం లేదు. వాళ్ళకు కూడా చెప్తా, 1-4 సార్లు చెప్తా. చెప్పిన తర్వాత కూడా మారకపోతే మీకు అందరూ తెలుసు, ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పార్టీ నెంబర్ 1, పార్టీ రాష్ట్రం నెంబర్ 1. అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం. నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా.